హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ చిల్లీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కర్రీలో కారప్పొడి వేయం కాబట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కని, 1 కప్పు కొత్తిమీరని వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టుని వేసుకొని తర్వాత ఇందులో 1 కప్పు పెరుగును కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 3 లేదా 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలిపి తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు నూనెలో కలుపుతూ వేయించాలి. ఇలా చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్లో నీళ్లు ఊరి ఆ నీళ్లు ఎగిరిపోయే వరకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చికెన్ ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఉంటుంది. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి ఒకసారి కలిపి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చివరగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.